అనుదినము కూడా మనం 21 డేస్ ఆఫ్ ప్రేయర్స్లో మనము దేవుడిచ్చినటువంటి వాగ్దానములను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అవును, ఆమేన్, ఖచ్చితంగా జరుగుతుంది మనం నమ్మినట్లయితే దేవుడు ఆ వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చేటువంటి దేవుడుగా నమ్మిన వారికి సమస్తం కూడా సాధ్యము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానము కీర్తనలు 91వ అధ్యాయము 10వ వచనము. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దేవుడి వాక్యమును దీవించును గాక. దేర్ షల్ నో ఈవిల్ బిఫాల్ thee, neither shall any plague come near thy dwelling. May the Lord bless this word. కీర్తన 91 చూడగానే మనందరం కూడా ఆల్మోస్ట్ మరి క్రైస్తవులు అనేటువంటి వారందరము దాదాపు ఒక 50-60% ఖచ్చితంగా ఈ యొక్క 91 సామ్ని కంఠస్థం చేసే ఉంటారండి. ఎందుకంటే అది మనకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చేటువంటి కీర్తన. దావీదు మహారాజు రాసినటువంటి ఈ యొక్క కీర్తన తన భయములన్నిటిలోనూ కూడా దేవుడు మరి ఆయన విడిపించినటువంటి సందర్భంలో రాసినటువంటి చాలా మీనింగ్ఫుల్ కీర్తన అనమాట. ఇది మనందరికీ తెలుసు. మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. హల్లెలూయా. చూడండి, ఎవరైతే మహోన్నతుని నీడన మహోన్నతుని చాటున ఎవరైతే నివసిస్తారో మరి వారందరిని కూడా దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు, కాపాడేటువంటి దేవుడు. మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తిని నీడను విశ్రమించేటువంటి దేవుడు. మన దేవుడు మహోన్నతుడు, అలాగే ఆయన సర్వశక్తి మంతుడు. మరి ఆయన నీడలో కానీ మనం ఉంటే మనము ఉండేటువంటి లేదా ప్రాంతము లేదా మనం ఉండే గృహము కానీ ఇది చాలా మరి క్షేమకరమైనదిగా మనము భావిస్తాము. అలాగే మనము ఎవరి నీడలో ఉంటున్నామో అనేది కానీ మనం ఒకసారి మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మహోన్నతుని చాటు నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించు. సర్వశక్తి మంతుని యొక్క నీడలో కానీ మనకుంటే మనకు భయము అనేది రాదు. చిన్నపిల్లలకు తల్లి తండ్రులు మరి వాళ్ళిద్దరు కూడా ఇంట్లో ఉండే వాళ్ళకి ఎంతగానో ధైర్యము మరి ఎంతగానో మరి సంతోషం ఉంటుంది. భయం అనేది వారి దగ్గరకు రాదు. కానీ ఒకసారి కానీ మరి తల్లిదండ్రులుగా దగ్గర లేకపోతే బిడ్డలు ఎంతగానో భయపడిపోతూ ఉంటారు. అయితే ఈ సమయంలో మనం చూస్తున్నాము, మరి నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారము సమీపించదు. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మనకు అపాయం రాకుండా కాపాడేటువంటి దేవుడు మన దేవుడు. ఆయన సర్వశక్తి మంతుడు, మహోన్నతుడు. ఆయన నీడ ఉన్నప్పుడు ఆయన మన చుట్టూ కూడా తన కంచెన వేసేటువంటి దేవుడు. మనము మరి దేవుని యొక్క నీడల నుంచి బయటకు వెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో నుంచి మనం బయటకు వెళ్ళినప్పుడు, మనం దేవునికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి మనము ఈ యొక్క వాగ్దానమును మనం స్వంతం చేసుకోలేమండి. కారణము మహోన్నతుని చాటు ఉన్నటువంటి వారికి ఎటువంటి మేళ్ళు కలుగుతాయో అనే విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా. చూడండి, మరి కరోనా మరి సమయంలో మనం ఎంతగానో బాధపడి ఎంతగానో దిగులు చెందేటువంటి వారం. ఎందుకంటే ఒక తెగులులాగా మరి ఒకరికి వస్తే వారి దగ్గర నుంచి మరొకరు వ్యాపిస్తూ అనేక మంది యొక్క జీవితాలను ఆ యొక్క మరి మహమ్మారి మరి బలి తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. కానీ మనము మరి దేవుని యొక్క నీడలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. మనము ఆత్మీయంగా కూడా మనము ఆయన యొక్క నీడలో ఉన్నప్పుడు, అంటే ఆయన యొక్క వాక్యములో, ఆయన యొక్క ప్రార్థనలో, అలాగే ఆయన ఆజ్ఞల యొక్క మరి నడుమున మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనము ఆత్మీయంగా సాతానుడు దేవుని దగ్గర నుంచి మనం ఏ మాత్రం కూడా దొంగిలించలేడు. మన మీద ఎటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి మరి ఇబ్బందిని కలిగించాడు. కానీ మనము ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్తామో అప్పుడు మనము ఆత్మీయంగా పడిపోతాము. మరి అనేకమైనటువంటి ఆత్మీయమైన తెగులుతో కూడా మనము మొత్తబడతాము. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి ఎన్నో తెగుళ్ళతో మరి దేవుడు వారిని మొత్తినట్లుగా ఐగుప్తీయులను మొత్తినప్పుడు ఇశ్రాయేలీల మీదకు మాత్రం ఏ తెగులు కూడా మరి వారికి దరి చేరలేదండి. ప్రతి తెగులు నుంచి కూడా దేవుడు వారిని విడిపించినట్లుగా చూస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారము సమీపించదు. మనము ఆయన నీడలో ఉండటానికి మనం సిద్ధపరచుకుందాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్య,
నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనము చెల్లించుకుంటున్నాం నాయన. యేసు 21 రోజుల ప్రార్థనలో ప్రభా ఈ దినం ముందు 20వ దినము మరి ఇన్ని ప్రతి 20 దినాలు కూడా యేసయ్య మీరు మమ్మల్ని మీ యొక్క వాగ్దానములతో మీరు మమ్మల్ని ప్రభా నా తండ్రి బలపరిచారు, ధైర్యపరిచారు తండ్రి. మమ్మల్ని అందరూ కూడా ప్రభా దీవించారు నాయన. నీకు వందనములు. అవును యేసయ్య, ఈ దినం ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రభా నీ సన్నిధానంలో మేము క్లెయిమ్ చేసుకుంటున్నాం, నీ స్వంతం చేసుకుంటున్నాం నాయన. ప్రభా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. ఈ వాగ్దానములన్నీ కూడా మా జీవితం నెరవేర్చినట్లుగా మీరు కార్యము చేసి నీ నామమును మహిమపరచుకోవాల్సిన వేడుకొచ్చినాం యేసయ్య ప్రభా. మరి అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అనే వాగ్దానం మా చేత నెరవేర్చి నా మహిమపరచుకోవాల్సిన వేడుకొనుచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చినాం తండ్రి. ఆమెన్, ఆమెన్.